సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు ఊహించని షాక్ తగిలింది. చెక్ బౌన్స్ కేసులో డైరెక్టర్ ఆర్జీవీకి 3 నెలల జైలు శిక్ష విధిస్తూ ముంబై కోర్టు తీర్పు వెలువరించింది. మంగళవారం చెక్ బౌన్స్ కేసు విచారణ సాగగా దీనికి రామ్ గోపాల్ వర్మ హాజరు కాలేదు. రామ్ గోపాల్ వర్మను వెంటనే అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరచాల్సిందిగా నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేశారు న్యాయమూర్తి. 2018లో మహేష్ చంద్ర మిశ్రా అనే వ్యక్తికి చెంది శ్రీ అనే సంస్థకి రామ్ గోపాల్ వర్మకి చెందిన కంపెనీ చెల్లింపుల కోసం ఓ చెక్ ఇచ్చింది. అయితే అకౌంట్లో సరైన బ్యాలెన్స్ లేకపోవడం వల్ల ఆ చెక్ బౌన్స్ అయ్యింది. దీంతో అతను కోర్టును ఆశ్రయించాడు. 6 ఏళ్లు ఈ కేసు విచారణ సాగుతోంది. కోర్టుకి రావాల్సిందిగా ఎన్నిసార్లు నోటీసులు పంపించినా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ నుంచి స్పందన రాలేదు. దీంతో అతనిపై నాన్ ప్రచారం జరుగుతుంది. బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసింది కోర్టు. వెంటనే రామ్ గోపాల్ వర్మ బాధితుడికి 3 నెలల్లో 3,72,000 నష్టపరిహారంగా చెల్లించాలని, లేదంటే 3 నెలల జైలు శిక్ష అనుభవించాలంటూ వెల్లడించింది. పెద్దిగా రామ్ చరణ్ క్రేజీ టైటిల్ ఫిక్స్ చేసిన బుచ్చిబాబు. ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన కథే చెర్రీ దగ్గరికి వెళ్ళిందా? ఆర్ఆర్ఆర్ సక్సెస్ తర్వాత ఆచార్య గేమ్ చేంజర్ రూపంలో 2 డిజాస్టర్లను ఫేస్ చేశాడు రామ్ చరణ్. శంకర్ దర్శకత్వంలో 3 ఏళ్లు కష్టపడి చేసిన గేమ్ చేంజర్ మూవీ 100 కోట్లకు పైగా నష్టాలను తెచ్చిపెట్టింది. ఈ మూవీ సెట్స్ మీద ఉండగానే బుచ్చిబాబు తన దర్శకత్వంలో సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లాడు రామ్ చరణ్. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంటే ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకి పెద్ది అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేసినట్టుగా సమాచారం. రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమాలో కన్నడ నటుడు శివరాజ్ కుమార్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ క్యారెక్టర్ చుట్టూ కథ తిరుగుతుందని, అందుకే పెద్ది అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్టుగా ఇన్సైడ్ టాక్. శివరాజ్ కుమార్ చేస్తున్న క్యారెక్టర్ కోసం తొలుత తమిళ నటుడు విజయ్ సేతుపతిని సంప్రదించాడు డైరెక్టర్ బుచ్చిబాబు. బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన మూవీలో విలన్ గా నటించిన విజయ్ సేతుపతి ఇకపై క్యారెక్టర్ రోల్స్ చేయనని నిర్ణయించుకోవడంతో ఆ ఆఫర్ శివరాజ్ కుమార్ కి వెళ్ళింది. అతిలోక సుందరి తనయ జాన్వీ కపూర్ దేవరా మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన దేవర మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తన దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న జాన్వీ కపూర్ బాలీవుడ్ లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. తల్లి శ్రీదేవి పుట్టినరోజు కుటుంబంతో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకోవడం జాన్వీ కపూర్ కి అలవాటు. తాజాగా బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ తో కలిసి ఓ టీవీ షోలో పాల్గొన్న జాన్వీ కపూర్ తిరుమలతో తన అనుబంధం గురించి బయటపెట్టింది. పెళ్లి చేసుకున్న తర్వాత నా భార్య 3 పిల్లలతో తిరుమల తిరుపతిలో సెటిల్ అవ్వాలనేది నాకు ఎప్పటినుంచో ఉన్న కోరిక. రోజూ అరటి ఆకుల్లో భోజనం చేయాలి. గోవింద గోవింద అనే నామస్మరణ వింటూ నిద్ర లేవాలి. జడలో మల్లెపూలు పెట్టుకుని మణిరత్నం సినిమాల్లోనూ పాటలు వింటూ ఎంజాయ్ చేయాలి. మా ఆయన లుంగీ కట్టుకుని కూర్చుంటే ఆయన జట్టుకి కొబ్బరి నూనె పెడుతూ మసాజ్ చేయాలి అంటూ చెప్పుకొచ్చింది జాన్వీ కపూర్. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నాడు. అయితే సైఫ్ అలీ ఖాన్ ఫ్యామిలీకి మరో షాక్ తగిలింది. భూపాల్లో సైఫ్ అలీ ఖాన్ కుటుంబానికి చెందిన 15,000 కోట్ల విలువైన పూర్వీకుల ఆస్తులు కోల్పోయే అవకాశం ఉందని సమాచారం. సైఫ్ అలీ ఖాన్ తాతలకు భూపాల్లో 15,000 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయి. నవాబుల ఆధీనంలో ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం గతంలో ప్రయత్నించింది. అయితే దీన్ని అడ్డుకుంటూ పటోడీ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించడంతో మధ్యప్రదేశ్ హైకోర్టు స్టే విధించింది. జనవరి 13తో స్టే గడువు ముగియడంతో ప్రభుత్వం ఈ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. సైఫ్ అలీ ఖాన్ తండ్రి నవాబ్ మన్సూర్ అలీ ఖాన్ పటోడీ అతని బంధువులకి భూపాల్లో ఉన్న ఆస్తుల్లో 80% ఇప్పటికే అమ్మేశారు. మిగిలిన 20% ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు యత్నించింది. అయితే దీనిపై సైఫ్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించడంతో స్టే విధించడం జరిగింది. భూపాల్ నుంచి చిక్లాడ్ వరకు ఉన్న 100 ఎకరాల భూములను, ఆస్తులను అమ్మేసింది సైఫ్ అలీ ఖాన్ ఫ్యామిలీ. ఇప్పటికీ సైఫ్ అలీ ఖాన్ తల్లి షర్మిలా ఠాకూర్, చెల్లెళ్ళు సోహా అలీ ఖాన్, సబా అలీ ఖాన్ బంధువుల పేరిట 100 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి.